సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయ రంశెట్టి. సో ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఈ వెబ్సైట్లో అన్నిటిలో కూడా బాగా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ అవుతూ ఉంది. ఇది ఒక రకమైన స్కాము. సో ఈ స్కామ్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఈ స్కామ్ ఏంటి అంటే డైట్ ఫుడ్. సో ఇప్పుడు పొలం పని దగ్గర చేసే వ్యక్తి నుంచి సాఫ్ట్వేర్ దాకా ఎక్కువ మంది డైట్ల మీద పడ్డారు. సో ఈ డైట్లు చేసే ప్రక్రియలో నట్స్, అలాగే డేట్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం అవుతూ ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు డ్రై ఫ్రూట్స్తో సహా. సో ఇదే అనువుగా చేసుకున్న కొంతమంది సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు ఉంటారు కదా. సో ఆన్లైన్ వెబ్సైట్లు, ఫేక్ వెబ్సైట్లు అన్నీ రన్ చేసేటోళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ప్రతి ఇంచులోని ఆఖరికి చిన్నపిల్లలకి వేసే హగ్గీస్ దగ్గర నుంచి ఎవరో ముసలి వాళ్ళు పట్టుకునే వాకర్ దాకా, నడవలకు పట్టుకునే వాకర్ వరకు స్కామ్ ఏం దొరికితే నాకు చేస్తూనే ఉంటారు. కొత్తగా ఫోన్ లాంచ్ అయిందంటే అందులో స్కాము, అదే ఫోన్ అమ్మడానికి OLXలో పెడితే అక్కడ ఒక స్కాము, ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ స్కాము, సరే అయ్యే ఫ్లాట్స్ కూడా తీసి అమ్మితే మళ్ళీ అక్కడ స్కాము. ప్రతి చోట కూడా ఈ స్కామ్లు రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, సో డైట్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎక్కువ తింటూ ఉంటారని. ఈ తినే ప్రోగ్రెస్లో ఏంటంటే మనం ఫోన్ స్కిప్ చేస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. లైక్ ఇప్పుడు చెప్పాలంటే కాజు, బాదం. సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఫుడ్. అంటే ఎక్స్పెన్సివ్ అని ఏం కాదు, కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి. సుమారు ఇప్పుడు జీడిపప్పు చూసుకున్నట్టయితే మార్కెట్లో 700 నుంచి 800 వరకు ఉంది ఫర్ కేజీ. ఇంకా పిస్తా అయితే 15 to 2000 ఉంది, 1500 to 2000 ఉంది ఫర్ కేజీ. ఇంకా బాదం వచ్చేసరికి కూడా అంతే, 1500 to 2000 మధ్యలో ఉంది. ఇంకా అంజీరా ఇవన్నీ కూడా అంతే ఉన్నాయి, 1000 to 2000 మధ్యలో ఉన్నాయి. కానీ ఈ 4 ఐటమ్స్ లేదా 5 ఐటమ్స్ కలిపి సుమారు మళ్ళీ కాంబో ఆఫర్ అంట. కాంబో ఆఫర్ అంటే 5 ఐటమ్లు కలిపి మీకు 499కే. అరే 5000 అయ్యే నట్స్, డేట్స్, డ్రై ఫ్రూట్స్ అంటే 5000 రూపాయలు విలువ గల డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నువ్వు 500కి ఎలా ఇస్తావు? సో ఇది ఒక రకమైన స్కామ్. ఏంటంటే మన CVVలు తీసుకోవాలా, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అందులో ఎంటర్, అంటే వెబ్సైట్లోకి వెళ్ళాలా, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలా. ఇది మీకు మళ్ళీ COD ఆప్షన్ ఉండదు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అస్సలు ఉండదు. PODA పే చేయాలా, అప్పుడే మీకు డెలివరీ అవుద్ది. ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ నోట్ చేయించుకున్న తర్వాత ఇంతకీ పేమెంట్ చేస్తే అవుద్దా? ఆ పేమెంట్ కూడా అవ్వదు. మళ్ళీ అదొక రకమైన క్రైమ్. అంటే ఓన్లీ ఇలా అడ్వర్టైజ్మెంట్ ఏదో చేసుకుంటూ అట్లా ప్రమోట్ చేసుకుంటూ ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్ అయిన తర్వాత మనకి డెలివరీ చేయకపోవడం అనేది ఒక స్కామ్ అయితే, ఓన్లీ మన డేటా ఏదైతే ఉందో బ్యాంక్ డేటా ఇది తీసుకోవడం ఒక రకమైన స్కామ్. ఒకడేమో ఆ 499, 399 ఆఫర్ పెడతాడు. అరే 5000కి వచ్చేయి, 399కి 499కి వచ్చేస్తున్నాయి కదా, సుమారు 95% ఆఫర్ వచ్చేస్తుంది మనకి అని చెప్పి గొర్రెల్లాగా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి, లేదా ఫోన్పే, UPI పిన్లు అందులో ఎంటర్ చేసి ఉన్న కాడికి మొత్తం అన్ని దెబ్బేసుకుంటారు బ్యాంకులో ఉన్నాయి. ఇంకోటి ఏమనుకుంటారంటే నా ఫోన్పేలో, నా అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో గట్టిగా 1000 రూపీసే ఉన్నాయి. అలాంటప్పుడు సైబర్ క్రైమ్కి దొరికినా సరే ఇంకా నా దగ్గర దెబ్బడానికి ఏముంది అనుకుంటారు. ఏ రోజు డిపాజిట్ చేస్తే ఆ రోజు లాగేస్తారు. ఈరోజు మన అకౌంట్లో 0 బ్యాలెన్సే ఉండొచ్చు, మన డీటెయిల్స్ ఎంట్రీ చేసేసాం, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా క్రెడిట్ అవ్వగానే తప్పని డెబిట్ అయిపోద్ది. సో సైబర్ క్రైమ్ చేసేటోడు అప్పుడు డీటెయిల్స్ ఆడి దగ్గర ఉంటాయి, ఆడు ఎప్పుడైనా నొక్కొచ్చు. ఒకసారి మన బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ, CVV, పిన్ను, OTPలు అన్నీ ఆడి దగ్గర ఉన్నప్పుడు ఏదో రోజు స్కామ్ చేయొచ్చు కదా, ఈ రోజే చేయాలి ఏంటి? సో ఇలాగేంటంటే డ్రై ఫ్రూట్స్, నట్స్ అమ్మే యాడ్ వేడింగ్లు మనకు వస్తూ ఉంటాయి. ఇది క్లాత్ స్టోర్స్లో కూడా ఉంది. సుమారు బ్రాండెడ్ టీషర్ట్స్ 10 టీషర్ట్స్ లేదా 5 టీషర్ట్స్ కాంబో ఉంటుంది. ఇవన్నీ మీకు 500కే వస్తాయి అంటారు. ఎవరి దగ్గర నుంచి తెచ్చేస్తారు ఇవన్నీ? ఏంటి బ్రాండెడ్ టీషర్ట్, ఒక టీషర్టే 2000 అలా ఉంటుంది, లేదా 1000 రూపీస్ ఉంటుంది అనుకున్నాం. అలాంటిది 10 టీషర్ట్లు కలిపి మినిమం 5000, 10,000 ఉంటాయి. ఇలాంటిది 500కి ఇచ్చేస్తున్నారు అంటే అసలు ఎందుకు ఇస్తాడరా? అది సైబర్ క్రైమ్ సంబంధించింది. ఇలా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని ఫోన్ మాట్లాడినప్పుడల్లా, ఫోన్ మాట్లాడక ముందు ప్రతిసారి యాడ్ వస్తూనే ఉంటుంది. అయినా సరే ఇంకా ఎరిపప్పలా ఆ క్రైమ్ చేసేవాడు డబ్బులు దెబ్బేస్తూ ఉంటారు కొంతమంది. సో ఇలాగ డ్రై ఫ్రూట్స్కి సంబంధించి, డ్రెస్సులకు సంబంధించి 90% ఆఫరు, 95% ఆఫరు అని ఎవడైనా చెప్పేటట్టయితే అస్సలు నమ్మకండి. అసలు అది నమ్మడానికి వీలు లేనటువంటి విషయం అది. ఎందుకంటే ఒక బిజినెస్ లాస్ వస్తుందంటే ఎవడో చేయడు. లాస్ వస్తున్నా కానీ ఆ బిజినెస్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక
మోసం ఏదైనా ఒక కుట్ర ఖచ్చితంగా దాగుంటుంది. ఎందుకంటే చీట్ చేసేవాడు హై అండ్ ప్రొఫెషనల్గానే ఉండాలనుకుంటాడు ఎప్పుడైనా సరే. అంతే తప్ప లో క్లాస్ లో గ్రేడ్లో వండుకుంటూ చీటింగ్ చేద్దామనే ఆలోచన ఎక్కువ మందికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి క్రైమ్కి సంబంధించి మీ ఫోన్లో ఏదైనా 95% ఆఫర్ డ్రెస్సులు ఇస్తాం, 95% ఆఫర్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇస్తాం, 95% ఆఫర్కి ఫోన్లు ఇస్తాం, 90% ఆఫర్కి మీకు మొబైల్ యాక్సెసరీస్ ఇస్తాం, లేదా లేడీ మేకప్ ఐటమ్స్ ఇస్తాం, ఇవన్నీ చెప్పుకుంటూ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయించుకొని మొత్తం మీకు గుండు కొట్టి గోవిందనామాలు పెట్టి వదిలేస్తారు. కాబట్టి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ మీకు తెలిసి ఎవరైనా తెలియక ఇలాంటివి చేయొచ్చా, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా అంటే అది వెబ్సైట్ జెన్యూనా కాదు. ఎందుకంటే వెబ్సైట్లో కూడా కొన్ని ఉంటాయి. అది ఏంటంటే క్లియరెన్స్ సేల్ అని ఒకటి ఉంటుంది. అంటే స్టాక్ అంతా అప్గ్రేడ్ చేసుకునే దానికి కొంతమంది పెడుతూ ఉంటారు. సో అలా పెట్టిన టైంలో ప్రొఫెషనల్ వెబ్సైట్లో అంటే బ్రాండెడ్ వెబ్సైట్లు అయితే ఉంటాయో అంటే కంపెనీ వెబ్సైట్స్ దాంట్లో చేసుకుంటే ఏం తప్పు కాదు. అంతే తప్ప ఇలా ఎవడబడితే వాడు పెట్టిన వెబ్సైట్లు, చీటింగ్ వెబ్సైట్లు, ఫేక్ వెబ్సైట్లో పెడితే డబ్బులు మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి హుండీలో వేసినట్టు అవుద్ది. హుండీలో అయితే పుణ్యమైనా అవుద్ది, కానీ వీళ్ళ దగ్గర వేస్తేనే ఇంకా పాపం కుట్లుగా పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటి ఆఫర్లు నమ్మొద్దు, నమ్మి గొర్రెలు అవ్వద్దు. థ్యాంక్ యూ.